దేవుని పిల్లలుగా జీవిస్తున్నారు అందరూ. ఒకడేమంటాడు, నువ్వు మాకు దేవుడు కాదంటాడు. అవునా కదా? ఇంకొకడేమంటాడు, యేసుక్రీస్తున్నారు పిచ్చి పిచ్చిగా తిడతారు. ఇలా రకరకాలుగా దేవుణ్ణి దూషించేవారు ఉన్నారు, నిందించేవారు ఉన్నారు, ఆయన అంతకు రానటువంటి వారు ఉన్నారు. అయినా కూడా భరిస్తున్నాడు. ఆయన భరిస్తున్నాడు. సూర్యుని ఉదయింపజేస్తున్నాడా? ఉదయింపజేస్తున్నాడు. అలాగే వర్షం కురిపిస్తున్నాడా? కురిపిస్తున్నారు. బ్రతుకుతున్నారా? బ్రతుకుతున్నారు. తింటున్నారా? తింటున్నారు. ఉంటున్నారా? మరి భూమి దేవుడిదే, ఆయన ఉంచుతున్నాడా? బ్రతకండి అని వదిలేస్తున్నాడు. చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా ఎంత పాపం చేసినా, ఎంత దుర్మార్గ పనులు చేసినా దేవుడు పట్టించుకోవట్లేదంటే ఒక రోజున మారుతారేమో అని ఆయన ఎదురు చూస్తున్నాడు. శిక్షించడం లేదు వెంటనే, ఎవరు చేసే పాపాలను బట్టి, తప్పులను బట్టి. అలాంటి మనసు మీకు కూడా కలిగి ఉండాలి, నా పిల్లలైనటువంటి వారు. అందుకే మత్తయి సువార్త మరలా చదువుదాం మాట. 5వ అధ్యాయము 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఎవరని చూడడం లేదు. నిజంగా దేవుడే గాని నీతిమంతులే నా పిల్లలు భూమి మీద వారే ఉండాలి. ఎందుకంటే నేను భూమిని సృజించాను, నా పిల్లలు వారే అది అనుభవించాలా అనుకున్నాడు అనుకోండి, భూమి మీద ఎవరైనా మిగులుతారండి? ఉండగలరా? అనీతిమంతులు ఎవరున్నారు? ఒక లెక్కను చూస్తే అందరూ ఎగిరిపోతారు, అనీతిమంతుల్లోనికి వెళ్ళిపోతారు, అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతారు. ఎక్కడో ఒక చోట తప్పిపోయే అవకాశం ఉంది, దారి తప్పే అవకాశం ఉంది, ఏదో ఒక విధానంలో తప్పిపోయే అవకాశం ఉంది. అయినా కూడా క్షమిస్తున్నాడు దేవుడు. దేవుని యొక్క మనసు చూడండి. ఆయన ఎందుకేనండి గొప్పవాడు. ఎంత మంచి స్వభావం, మనుషుల ఎడల జాలి, దయ, కరుణ కలిగి వదిలేస్తున్నాడు చూడండి. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను. అసలు లెక్క చూసినప్పుడు నీతిని జరిగించేవారు తక్కువ, చాలా తక్కువ. అనీతిమంతులైన వారు, అవిశ్వాసులైన వారు, దుర్మార్గులైన వారు, దుష్టులైనటువంటి వారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారే భూమి మీద మొత్తం వారే ఉన్నారు. ఒక మాట చెప్పాలి. అయినా కూడా భరిస్తున్నాడా? భరిస్తుందా లేదండి? భరిస్తున్నాడు. దేవుని మనస్సు. ఆయన పిల్లలు